వీళ్ళతో ఇప్పుడు దాకా టచ్లో లేదని, వాళ్ళు వచ్చేదాకా ఆగాలని, ఈ సంగతి జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్తారు? ఎలియాస్ అర్జున్ రెడ్డికి ఎవరు చెప్పుకుంటారు? అంటే ఆయన భారతీయ జనతా పార్టీతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. మన అపాయింట్మెంట్ కూడా ఎవరో దొబ్బేమన్నారు కదా, మరి ఏముంది ఈయనకి అంత సాన్నిహిత్యం? సో ఏదో బిల్డప్ ఇది కూడా చెప్తే ఒక భారతీయ జనతా పార్టీ వీళ్ళకి చెప్పు చేతల్లో ఉన్నట్టుగా భ్రమింపు చేసే విధంగా మాట్లాడుతున్నారు. సరే, పొత్తులో ఇప్పుడు దాకా అఫీషియల్గా వాళ్ళు వచ్చి ఉండకపోవచ్చు. నా ఉద్దేశంలో 4 రోజులు ఆలస్యమైనా, మరి ఇప్పుడు ఇంకా ఆలస్యం అయితే వీళ్ళు ముందుకెళ్ళిపోయి అన్నూరులకి లిస్ట్ ఇచ్చేసిన తర్వాత జరగవచ్చు, జరగకపోవచ్చు, చెప్పలేము. కానీ ఈ సింగిల్ వాడికి ఎందుకు ఈ గొడవ, సంధింటోడికి ఎందుకు ఈ గొడవ? ట్రై చేస్తున్నాడు అంటే గోరక్షకి గోభక్షకి పొత్తు కుదరదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న రాజమండ్రిలో ఎవరో సిటీ సెంటర్లో ఆవులను కోసి అమ్మేస్తామంటే దొరికేశారంట. దొరికేస్తే వాళ్ళు ఏకచిత్ర ఫాలోవర్స్ అట్ట, వాళ్ళని వదిలేమని చెప్పి ఈసీ చెప్తే ఈరోజు ఊరంతా అలరైపోయి ఆ పోలీసులు కూడా ప్రభుత్వం పోతుందని తెలుసు కదా వాళ్ళకి, వాళ్ళు కూడా పని చూసుకోమని చెప్పి చెప్పారట. మరి అలా గోవు అదే నిషేధం. మరి గోవుని ఊరి మధ్యలో మరి ఆ పార్టీ వాళ్ళు ఆ వధని అంతలా సమర్థిస్తూ ఉంటే గోభక్షక్ పార్టీని గోరక్షక్ పార్టీ గుర్తు పెట్టుకోగలరా? ఐ డౌట్. ఒక పక్క నిన్న ఒక మంచి మాట, నిన్న జాయిన్ అయిన ఎంపీ, జనసేనలో జాయిన్ అయిన వల్లభనేని బాలశౌరి గారు ఒక మాట చెప్తారు. జగన్మోహన్ రెడ్డి దేవుడు, షర్మిల రెడ్డి అన్నాడే కదా, షర్మిల గారి దేవుడు, ఇంకెవరి దేవుడు, సునీత గారి దేవుడు, నా దేవుడు ఒక్కడే. మరి ఆయన ఏంటి సెపరేట్గా ఆ దేవుడికి అన్నీ ఆయనే చూస్తాడు, అన్నీ ఆయనే చూస్తాడు అంటాడు. మా అందరికి కూడా ఆయనే దేవుడు అని చెప్పి ఈయన చెప్పాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి దేవుడు ఎవరు? ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం చేసి చెప్పాడు. సో డిఫరెంట్గా భారతీయ జనతా పార్టీకి జేసెస్ ఈజ్ నాట్ కావాలి. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు సార్, 2004 నుంచి ఏం జరిగిందో కూడా నాకు తెలిసి చాలా విషయాలు జరిగాడు. కానీ ఏం చెప్పనన్నాడుగా ఆయన, కొత్త మనుషులు డిక్లేర్ చేశారు. జగన్ కాదు, ఈ డిక్లేర్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ జెంటిల్మెన్. నాకు అన్నీ తెలుసు కానీ నేను చెప్పనని చెప్పాడు. మంచిది, దట్ ఈస్ గుడ్. ఇంకా జరిగిన మాట అయితే ఏం జరిగిందో చెప్పలేదుగా. ఏం జరిగిందంటే ఎప్పుడు పక్కన కూర్చుని ఉండేవాడు కాబట్టి అన్నింటికి ఫోన్ చేస్తాడు. ఏ రోజు ఏ కోరుతున్నాడో ఆయన దగ్గర నోట్ చేసుకుని ఉండొచ్చు. అది చెప్తే చెప్పకపోతే షర్మిలారెడ్డి గారు బయటపడినట్టు ఇది కూడా ఎక్కువ చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఆయన డెఫినెట్గా మరి ఇంకా నేను 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా. ఇంకా మాకన్నా ఆయనకి ఎక్కువ క్లారిటీ ఉంది. పుష్కర్ వెళ్ళాడు, ఆయన క్లారిటీ ఉంది. అది ఓకే, అది ఈయన అదృష్టం, పవన్ కళ్యాణ్ గారి మంచితనం, గుడ్. ఎందుకంటే నాకు ఆ కూటమిలోకి ఎవరు వచ్చినా కూడా సరే, మా కూటమి అంటే ఆ యువకుడు అంగీకరిస్తాడు లేదో నాకు తెలియదు. బట్ డెఫినెట్గా మా కూటమే కాబట్టి మా కూటమిలో ఎటువంటి అతిరథులు, మహారథులు, అర్ధరథులు ఎవరు వచ్చినా కూడా మనస్ఫూర్తిగా అయినా మా కూటమి అంటారండి, మీరు ఇంకా జాయిన్ అవ్వలేదు కదా అని మీరు అనొచ్చు. మెంటల్గా 4 years బ్యాకే జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ 24 hours బ్యాక్ వచ్చినారు. సో అంచేత
అది ఇక మా ఊరు వెళ్దాం.